వెల్కమ్ బ్యాక్ టు బీబీ టాకీస్ తెలుగు. మనం ఈరోజు మండే జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాము. ఎలిమినేట్ అయిపోయి బయటికెళ్ళిపోయిన హౌస్‌మేట్స్ అందరూ లోపలికొచ్చి, లోపల ఉన్న వాళ్ళని నామినేట్ చేస్తారని తెలిసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ అందరం ఏమనుకున్నామంటే వాళ్ళందరూ ఒకేసారొచ్చి, ఒకేసారి నామినేషన్ చేస్తారనుకున్నాం. బట్ బిగ్ బాస్ తెలివిగా ఆలోచించి వన్ బై వన్ పంపించారు. ఎందుకంటే ఎవరు ఎవరిని నామినేట్ చేశారనేది ఎవరికీ తెలీదు కాబట్టి. ఈ ప్రాసెస్ బావుంది. కానీ ఎళ్ళిపోయిన వాళ్ళలో నుంచి మళ్ళీ హౌస్‌లో కూడా వస్తారంట. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం గానీ, మనమైతే అసలు ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడేసుకుందాం. ఈ నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ హౌస్‌లోకి ప్రియా వస్తదనమాట. ఫస్ట్ హౌస్‌లోకి ప్రియా వచ్చి రాగానే సంజన నామినేట్ చేస్తది. ఏమని చేస్తది? మీకు నోటి దూలెక్కువ. నోటికి ఏ మాటొస్తే ఆ మాట వదిలేస్తారు. ఎవరన్నా ఏమైనా అంటే ఫన్నీగా చేస్తారు. అదేమైనా అంటే క్లాస్ అంటారు. అది కరెక్ట్ కాదు అని అన్నది. అండ్ ఇన్‌సెక్యూరిటీ అన్నారు కదా! మీకు ఉందేమో ఇన్‌సెక్యూరిటీ. మాధురి అండ్ తనూజ క్లోజ్ అయ్యారని మీ మాస్క్ కొద్దిగా పోయి మీ రియాలిటీ బయటికి వస్తుంది. కేవలం కళ్యాణ్ నామినేట్ చేయడం వల్ల మాత్రమే అంది. ఈవిడ నోటికొచ్చినట్టు మాటలు వదిలేయడము, రకరకాలు మనం చూసాం. ఆ వీడియో కూడా చూపిచ్చారు నాగార్జున గారు. సుమన్ శెట్టి గారిని తొక్కలో కట్టాననడం గానీ, మన దివ్యాని రోడ్ రోలర్, డ్రమ్‌లా ఉన్నావు అండ్ మిగతా వారాల్లో కూడా నోటికొచ్చింది వాగేసిద్ది. మళ్ళీ సారీ అని చెప్పేసిద్ది. ఈవిడ ఎవరినైనా అంటే ఓకే. కానీ ఈవిడ్ని ఎవరైనా వేరే వాళ్ళంటే మాత్రం ఈవిడ తీసుకోలేదనమాట. సేమ్ అదే అంది. తర్వాత మాధురి గారికి ఇన్‌సెక్యూరిటీ అని చెప్పి బోర్డిచ్చారు అని చెప్పి అన్నది. తర్వాత ఇన్‌సెక్యూరిటీ మీకుందేమో, మాధురి అండ్ తనూజ ఇద్దరు క్లోజ్ అయిపోయారు. ఇంత షార్ట్ గ్యాప్‌లో ఇంత క్లోజ్ అయిపోయారు. మాధురి ఫేమస్ అయిపోతుంది. ఓటింగ్ ఎక్కువ పడిపోద్ది. మీకు ఓటింగ్ తక్కువ పడిపోద్దేమో, మీకు స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువైపోయి అనే ఇన్‌సెక్యూరిటీ మీకుందేమో అన్నట్టు మన ప్రియ గట్టిగానే అడిగింది. బట్ ఆవిడ నాకు అదేం లేదు ఇది అంటూ చెప్పుకొచ్చేసింది. బట్ ఆ ఆర్గ్యుమెంట్ అక్కడ కూల్ అయిపోయింది. ఎండ్ అయిపోయింది. తర్వాత నామినేషన్ చేసే ఛాన్స్ కళ్యాణ్‌కిచ్చిందనమాట. ఎవరు? మన ప్రియ. కళ్యాణ్‌కిస్తే కళ్యాణ్ ఇక్కడ కూడా సేఫ్‌గానే ఆడాడు. లైక్ యూ నో ఈ కళ్యాణ్ ఎందుకు సేఫ్ ఆడుతున్నాడో ఎందుకన్నాను అంటే, తర్వాత తెలిసిద్ది మీకు. కళ్యాణ్ నామినేట్ చేసే ఛాన్స్ వచ్చింది. కళ్యాణ్ ఎళ్లి ఎవరిని నామినేట్ చేశారనుకున్నారు? ఎళ్లి మన రాముని నామినేట్ చేశాడనమాట. గేమ్‌లో నీ పెర్ఫార్మెన్స్ చాలా లీస్ట్‌లో ఉంది. నీ దగ్గర చాలా తక్కువ డబ్బులొచ్చినియి. నువ్వు ఇటు నుంచి అటెళ్ళిపోయావు. అటెళ్ళిపోయాక అక్కడేమైనా డబ్బులు ఎర్న్ చేసుకున్నావా అంటే లేదు. ఎర్న్ చేసుకున్నాక నువ్వు ఎవరెవరికో ఇచ్చేసావు. వాళ్ళు రేపు నీకు సపోర్ట్ చేస్తారు అని నువ్వు చేయడం కరెక్ట్‌గా లేదు అని నామినేట్ చేశాడనమాట. అది రాము ఆట రాముకి నచ్చినట్టు ఆడతాడు. అది ఈయనకి నచ్చలేదేమో. కానీ దీనికన్నా పెద్ద పాయింట్లు, చాలా పెద్ద పాయింట్లు నిన్ను అన్నవాళ్ళు, నీకు బ్యాక్ స్టాబింగ్ చేస్తున్న వాళ్ళు అండ్ ఆటలో ఫౌల్ ఆడిన వాళ్ళు చాలామందున్నారు. కానీ అవేమీ కనపడకుండా నీకు రాముకెళ్ళి సేఫ్ నామినేషన్ ఇచ్చావు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు సేఫ్‌గా ఆడుతున్నాడనేది తర్వాత చెప్తాననమాట. అలా ప్రియా వెళ్ళిపోయింది. ప్రియా వెళ్ళిపోయేటప్పుడు మన సుమన్ శెట్టి అన్న కొంచెం ఎమోషనల్ అయ్యి ఏడ్చాడనమాట. సో, రీ ఎంట్రీ ఛాన్స్ మన ప్రియాకొస్తే బావుండిద్ది. ఎందుకంటే ఆవిడ వల్ల గొడవలు అవ్వట్లేదు. అంత ఎక్కువ అవ్వట్లేదు. హెల్తీగానే ఉండిద్ది. కొంచెం మారి బయటికెళ్ళి ఆట చూసి మారింది కాబట్టి ప్రియా లోపలికెళ్తే బావుండు అని నాకు కూడా అనిపిస్తుంది. తర్వాత మనీష్ వచ్చాడనమాట. మన గుండన్న మనీష్ వచ్చాడు. ఆయనకి నెత్తి మీదే బొచ్చు లేదనుకుంటాం గానీ అసలు బుర్రలో కూడా గుజ్జేం లేదనమాట. వచ్చి మనీష్ రావడం కళ్యాణ్‌ని పొడి చేసి నామినేట్ చేశాడు. కొద్దిగా అతిగా వాగేసాడు అనుకున్నా గానీ పాయింట్స్ వాలిడ్‌గానే చెప్తున్నాడనమాట. కానీ ఆ చెప్పే పాయింట్స్ కరెక్టే. కానీ కొంచెం చెప్పే పద్ధతి మార్చి చెప్తే కళ్యాణ్‌కి అర్థమైద్దేమో. ఎందుకంటే కళ్యాణ్‌కి నువ్వు ఫేవర్‌గా ఇన్పుట్స్ ఇద్దామని అనుకోని చెప్తున్నావు. కానీ నువ్వు చెప్పేది సర్కాస్టిక్‌గా ఉండేసరికి కళ్యాణ్‌కి కూడా అర్థం కాదు కదా! సో, కొంచెం చెప్పే పద్ధతి మారితే బావుండనేమో నాకనిపిచ్చింది. తర్వాత నాకు నచ్చని పాయింట్ ఏంటంటే బాండింగ్స్‌లో ఉండిపోతున్నావు. బాండింగ్స్‌లో ఉండిపోయి నీ చెవులో ముద్దమందార పూలు పెడుతున్నారు. అది ఇది అన్నాడనమాట. మన గుండు మనీష్ బ్రో ఈ డైలాగ్ ఎందుకన్నాడు? అంటే నేనేమైనా మిస్ అయ్యానా? లైవ్‌లో గాని, నాకు ఎపిసోడ్‌లో గాని ఎక్కడా తనూజ ఎళ్లి కళ్యాణ్ చెవులో ముద్దమందార పూలు గాని, క్యాబేజీ పూలు గాని, లేకపోతే గులాబీ పూలు గాని ఏ పూలు పెట్టలేదు. కనీసం పూలు కూడా ఇవ్వలేదు కదా! మరి ఎందుకలా అన్నావు?
అంటే లైక్ నీకు కళ్యాణ్ గెలవాలి. కానీ తనూజ గెలవకూడదు. నీ ఉద్దేశ్యం అదే కదా! ఎందుకంటే బయటికెళ్ళి చూసుకున్నావు. సో, తనూజకి అన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. తనూజని ఏదో రకంగా కార్నర్ చేసేద్దాం అని ఫిక్స్ అయ్యానమాట. సో, ఈయనే కాదు వచ్చినోళ్ళందరూ అదే చేశారు. దాన్ని బట్టి ఏంటంటే అందరికీ భయమేమో. లైక్ మనవోళ్ళు గెలవాలి. ఎందుకు ఆవిడ గెలవాలి? తనూజ ఎందుకు ఇంత హైప్ అవుతుంది? ఎందుకు తనూజకి అంత ఓట్స్ పడుతున్నాయి? అని కొంచెం బాగా హర్టింగ్ అయినట్టున్నారు. సో, మరి నాకైతే తెలియట్లా. తనూజ కళ్యాణ్‌కి పూలేం పెట్టలేదు. ఇన్‌ఫాక్ట్ తనూజాతో ఉండడం వల్ల కళ్యాణ్‌కి ప్లస్ అయింది తప్ప, కళ్యాణ్ ఉండడం వల్ల తనూజకి ఎప్పుడు ప్లస్ అవ్వలేదు. ఇప్పుడు తనూజ క్యారెక్టర్ కూడా బ్యాడ్ అయ్యి క్యారెక్టర్ గురించి మాటలు మాట్లాడుకునేది కూడా కళ్యాణ్ గురించే. కానీ కళ్యాణ్ ఒక మాట అనలేదు తనూజ. నార్మల్‌గా తీసుకుంది. చాలా సార్లు ఇబ్బందిగా కూడా ఫీల్ అయింది. ఈవెన్ మొన్న సండే ఎపిసోడ్‌లో ఏమైనా చెప్పుకోలేనిదుందా? ఏదైనా ఇబ్బంది ఫీల్ అవుతున్నావా? అని కూడా నాగార్జున గారు అన్నారు. ఎందుకు? కళ్యాణ్ అట్లా అన్నాడు కాబట్టి నా ఎక్స్‌లా కనిపిస్తుంది తన ఫేసు అందుకే అది ఇది అని. అసల తన ఎక్స్ అలా ఉంటదో, ఉండదో మనకు తెలీదు. ఫోటో ఏం చూపించలేదు కదా మనకి. సో, అదే ఆయన చెప్పిన స్టోరీ. అలా అని వేరేలా అనను నేను. కానీ కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతున్నా ఇట్స్ ఓకే. జెన్యూన్‌గానే ఉన్నాడు. చిన్న పిల్లోడు కదా అని చెప్పి చాలా మంచిగానే ఉంటాను తప్ప కళ్యాణ్‌తో. ఏమీ ఈ బాండింగ్ ఉండడం వల్ల ఓట్లు పడతాయి అది ఇది అన్నట్టయితే నాకు అనిపించట్లా. తనూజ ఆట బాగా ఆడుతుంది. తను చాలా జెన్యూన్‌గా ఉంది. అలాగే ఆడి గేమ్ మీద ఫోకస్ పెడితే టాప్ 5 ఏంటి టైటిల్ విన్నర్. లేడీ టైటిల్ విన్నర్ కూడా ఫస్ట్ టైమ్ అవ్వొచ్చనమాట. సో, చూద్దాం. మనీషు సెకండ్ నామినేషన్ ఛాన్స్ మన ఇమాన్యుల్‌కి ఇచ్చాడనమాట. ఇమాన్యుల్‌కి ఇచ్చి నేను ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానని ఇమాన్యుల్‌కి చెప్పాడు. అంటే ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు? "నువ్వు తనూజాకి నామినేట్ చేస్తానన్నావు కదా! నేను అది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా పోయి చెయ్యి" అన్నాడు. ఆ మనీష్ ఎళ్లి సీదా తనూజాకి నామినేట్ చేశాడు. నేనేమనుకుంటున్నా అంటే మొన్నటి నుంచి ఇమాన్యుల్ ఏం చెప్తాడు? తనూజ మీద అంత గ్రడ్జేముంది? అంటే తనూజ ఏం తప్పు చేసింది? నామినేట్ చేసేంత ఏం తప్పు చేసిందని నేను తెగ ఆలోచిస్తున్నా. కానీ ఇమాన్యుల్ చెప్పిన పాయింట్ విన్నాక ఇది కూడా ఒక రీజనేనా అని అనిపించింది నాకు. ఏంటి మన తనూజ ఆయిషాకి అది స్పెషల్ పవర్ ఉండాలా? వద్దా? అర్హురాలా? అనర్హురాలా? అని నాగార్జున గారు అడిగినప్పుడు మన దివ్యాని అడిగిందంట. కాదు అని చెప్పిందంట. కొన్ని పాయింట్స్ చెప్పింది. కాదు అంటానికి. అలాగే ఇమాన్యుల్‌ని అడిగిందంట. కాదు అని కొన్ని పాయింట్స్ చెప్పాడంట. తర్వాత నాగార్జున సార్ అడిగినప్పుడు అర్హురాలే సార్ అని చెప్పిందంట. ఇది ఆయనకి నచ్చలేదంట. దీనికి ఈయన తీసుకొచ్చి డైరెక్ట్‌గా నామినేట్ చేసేస్తున్నాడు. ఏంటి హౌస్‌లో నుంచి బయటికి వెళ్ళిపోవాలని చెప్పి. ఈ పాయింట్ అసలు నాకెంత సిల్లీగా అనిపించిందంటే, ఇమాన్యుల్ ఒక మాస్క్ ఏసుకొని, ఒక మంచోడిగా ఆడుతున్నాడనమాట. హౌస్ మొత్తంలో కూడా. వచ్చిన వాళ్ళందరూ కూడా తనూజని పొగుడుతున్నారు కదా! సో, టైటిల్ విన్నర్ అవుతావు, టైటిల్ విన్నర్ అవుతావు. కాలిక్యులేట్ చేసుకుంటున్నాడనమాట. మొన్న కూడా రితుతో మాట్లాడుకుని వీళ్ళు టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, తనూజ లోపలుంటే నేను విన్ అవ్వను. సో, తనూజని ఏదో రకంగా బయటికి పంపించేద్దాం అన్నట్టు ఏ రీజన్ లేకోకుండా ఈ రీజన్ ఎతుక్కొని నామినేట్ చేశాడని నాకనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? మీకు అదే అనిపిస్తది. నాకు తెలుసు. చాలామంది ఎందుకంటే కొంచెం మాస్క్ ఏసుకొని ఆడుతున్నాడు. సంజన విషయంలో ఒకలా ఉంటాడు. అంటే తనకి ఫేవర్ అయ్యే విషయాల్లో ఒకలా ఉంటాడు. కానీ అందరూ తనూజని కార్నర్ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే తను విన్నర్ అయిపోద్దేమోనని భయం. భయపడి ఏదో రకంగా గొడవ పెట్టుకొని తన తనని ట్రిగ్గర్ చేసి గొడవ పెట్టేసుకొని బయటికి పంపించేద్దామని ప్లాన్ చేశాడు. కానీ ఈ నామినేషన్ అయితే నాకైతే ఇమాన్యుయల్ మీద మొన్నటి వరకు మంచి ఒపీనియన్ ఉండేది. కానీ ఈ ఈ నామినేషన్ రీజన్ ఉంది చూసారా? చాలా చాలా అంటే చాలా వరస్ట్ అనమాట. హ్మ్. తర్వాత మన ఫ్లోరా వచ్చింది హౌస్‌లోకి. ఫ్లోరా గారు రావడం అసలా షీ ఈజ్ ఎ గుడ్ జెన్యూన్‌గా ఆడింది పాపం. సంజన ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం వల్ల పాపం ఆవిడ ఎళ్ళిపోయింది గానీ త్వరగా. లేకపోతే ఉండేదేమో ఆటలో కొంచెం పెద్దావిడ కాబట్టి. బట్ ఆవిడ రావడమే మన రీతూని నామినేట్ చేసేసి మీరు ఫస్ట్ నుంచి కూడా గేము అన్‌ఫెయిర్‌గా ఆడుతున్నారు. ఫస్ట్ 15 డేస్ మీది స్ట్రాటజీ అనుకోవచ్చు. కానీ 55 డేస్ అయిపోయింది. 50 డేస్ అయిపోయింది. ఇది స్ట్రాటజీ కాదు. ఇది మీ పర్సనాలిటీ. మీరింతే. సో, మీరింతే. ఇది మీ పర్సనాలిటీ మీరింతే. ఇది కరెక్ట్ కాదు. ఒక ఫేక్ లవ్ బాండ్ క్రియేట్ చేసుకొని, ముందు ఎపిసోడ్‌లన్నీ చూసి, ఒక ఫేక్ లవ్ స్టోరీ క్రియేట్ చేసుకొని, ఇట్లా సీదా సాదాగా ఎళ్ళిపోదాము. టాప్ 5 వరకు ఎళ్ళిపోదాం అనుకుని ప్లాన్ చేసుకొనొచ్చారు మీరు అని అందనమాట. సో, దాంతో పాటు ఇంకా ప్రతి పాయింటు అసలా పిన్ టు పిన్ వాలిడ్ చెప్పింది ఈవిడ. అసలు నాకైతే ఫ్లోరా గారు హౌస్ లోపల ఉన్నప్పుడు కూడా ఇదే మైండ్ సెట్‌తో ఉంటే అసలు అబ్బా!
ఇంకా అసలు ఎలిమినేట్ అయ్యేవాళ్ళే కాదు. చక్కగా ఉండేవాళ్ళని నాకనిపిచ్చింది. బయటికెళ్ళిపోయి మొత్తం చూసుకున్నాక ఆవిడకి క్లారిటీ వచ్చింది. జెన్యూన్‌గా చక్కగా మాట్లాడుతున్నారావిడ. సో, ఏం చెప్పిందో తెలుసా మన రితుకి? సో, సంజన గారు బయటికి ఎలిమినేట్ అయిపోయినప్పుడు తను లోపలికి రావడం కోసం నువ్వు హెయిర్ సాక్రిఫైస్ చేసావు. అసలు సంజనాకి నీకు బాండింగే లేదు. అయినా హెయిర్ కట్ చేసుకున్నావు, సాక్రిఫైస్ చేసావు. కానీ పవన్ నీకు ఫ్రెండ్, మోర్ దెన్ ఫ్రెండ్, ఒక బాండింగ్ అంటావు. పవన్‌కి మనీ ఇవ్వలేదు నువ్వు. ఎందుకు ఇవ్వలేదు? అది నీ బిహేవియర్, నీ పర్సనాలిటీ. ఎందుకంటే అది గేమ్. ఇక్కడ హెయిర్ కట్ చేసుకుంటే జనాలు చూస్తారు. వావ్! రీతు హెయిర్ కట్ చేసుకుంది. చాలా మంచిది అని చెప్పి ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిద్ది అని చెప్పి అలా చేసావు. ఇక్కడ ఒక ఫేక్ బాండ్‌లో అతన్ని కూడా కన్‌ఫ్యూజ్ చేసేసి ఓటింగ్స్ కోసం ఫ్రెండ్ అంటావు, అదంటావు, ఇదంటావు. బట్ తనకు అవసరమైనప్పుడు మాత్రం హెల్ప్ చేయలేదు అని కరెక్ట్‌గా అని చెప్పింది. అది నిజమే కదా! ఇప్పుడు పవన్ అంత కావాలి అనుకుంటే డబ్బులన్నీ ఇచ్చేయచ్చుగా పవన్‌కే. ఎందుకు? తను ఆల్రెడీ కంటెండర్ అయిపోయింది. మిగిలిన డబ్బులన్నీ పవన్‌కి ఇచ్చేస్తే పవన్ అవుతాడు కదా! సో, కరెక్ట్‌గానే అడిగింది. పవన్ అనే కాదు అండ్ తనూజాని ఫ్రెండ్ అంటావు. తనూజని కూడా తనూజ ఏడుస్తున్నా నువ్వు నవ్వుతావు. మొన్న కళ్యాణ్ తనూజ కోసం ఏడుస్తుంటే నువ్వు నవ్వుతున్నావు. సర్కాస్టిక్, సాడిస్ట్‌లా నవ్వుతున్నావు. అసలు హ్యూమనేనా? నీ బిహేవియర్ ఏంటి? అవతల వాళ్ళు బాధపడుతుంటే నువ్వెందుకు నవ్వుతావు? ఆయిష వెళ్ళిపోయినప్పుడు కూడా నవ్వుతున్నావు అని చెప్పి అంతా కరెక్ట్‌గా ఉంది. తను నవ్వింది. ఆయిష లేనప్పుడు నవ్వింది. కళ్యాణ్ ఏడుస్తున్నప్పుడు నవ్వింది. కళ్యాణ్ ఏడుస్తున్నప్పుడు పక్క నుండి నవ్వింది. అండ్ మన మాధురి గారు కళ్యాణ్ తిడతడం వల్ల ఇంకా గట్టిగా నవ్వింది. సో, ఫ్లోరా గారు ఇచ్చిన పాయింట్స్ అన్నీ కరెక్టే. రీతు ఏదో కవర్ చేసుకోవాలని ట్రై చేసింది గానీ, పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఆవిడ పెట్టిన వాలిడ్ పాయింట్స్ ముందు ఈవిడది పప్పు ఉడకలేదనమాట. హ్మ్. తను సెకండ్ నామినేషన్ ఛాన్స్ మన సుమన్ శెట్టి అన్నకిచ్చిందనమాట. సుమన్ శెట్టి అన్న ఎళ్లి డైరెక్ట్‌గా సంజన మీద ఏసాడనమాట. సంజనకి ఏమని ఏసాడో తెలుసా? హ్మ్. ఫుల్ ఫైర్‌లో మొత్తం అన్నీ వాలిడ్ పాయింట్సే సుమన్ అన్న. సో, ఒక్కొక్క డైలాగ్ ఏంటంటే దువ్వాడ మాధురి నవ్వుకోలేక సారీతో ఇట్లా అడ్డుపెట్టుకొని నవ్వేస్తనమాట. అంత ఇచ్చాడు. సో, ఏమని ఇచ్చాడంటే నువ్వు తొక్కలో కెప్టెన్ అంటావా? తొక్కలో కెప్టెన్ ఎవరు లేరు. మీకు అందరూ కెప్టెన్ సంజన గారు అని రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరేమో పక్కనోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు. ఆ! అని చెప్పి గట్టిగా అడుగుతారనమాట. ఇక్కడ తొక్కలో కెప్టెన్ ఎవరు లేరు, లేరు, లేరు అని సుమన్ శెట్టి అన్న అంటే ఇక్కడ సినిమా డైలాగులు వేయొద్దన్నా అంటది. సినిమా వాళ్ళకే సినిమా డైలాగులు కనబడతాయి. ఇక్కడ అందరూ సెలబ్రిటీస్ ఎవరు లేరు, కామనర్స్ లేరు. అందరూ ఒకటే హౌస్‌లో. అందరూ ఒకటే. మీకు మాటలు అనడం అలవాటైపోతుంది. మాకు వినడం అలవాటైపోయింది. మేము ఆ మాటలు తీసుకోలేకపోతున్నాం. ప్లీజ్ నన్ను కాదు, అసలు మా హౌస్ వాళ్ళని కూడా ఎవరిని ఏం అనొద్దు. ప్లీజ్ మారండి అని చెప్పి గట్టిగా హెచ్చరిసాడనమాట. సో, సుమన్ అన్న అసలు ఇంత ఫైర్‌గా నాకైతే కిర్రాక్ అనిపించింది. సుమన్ అన్న ఇట్లాగే కంటిన్యూ ఎళ్తే అసలు టాప్ 5లోకేంటి టైటిల్ విన్నర్ కూడా అయిపోతాడు. ఎందుకంటే మాస్, ఎందుకంటే ఆయనలో అసలు నెగటివిటీ ఏమీ లేదు. ఆయన చెప్పిన ప్రతి పాయింట్ కరెక్టే. అన్నీ కరెక్టే. సో, ఈయన ఇలాగే ఆడుకుంటా ఎళ్తే టాప్ 5 ఏంటి? టైటిల్ విన్నర్ కూడా. నేనే ఓట్లేస్తానసల. విజిల్ కొట్టి అసలు సూపర్ అనిపించే నామినేషన్ ఇదైతే. వాలిడ్ నామినేషన్ సుమన్ అన్నది. తర్వాత లోపలికొచ్చిన లోపలికొచ్చి మళ్ళీ సుమన్ గారితో కావాలనే పాయింట్స్ మాట్లాడింది. కొన్ని పాయింట్స్ మాట్లాడి మీరు పడుకుంటారు, మీరు కెప్టెన్ అయ్యి దొంగతనం చేస్తారు. అది ఇది కెప్టెన్ బ్యాట్ చేసుకొని పడుకొని వేరే కెప్టెన్‌కి తప్పు చెప్తారు. అది ఇది అంటే ఏదో ఒక పాయింట్స్ పెట్టుకొని ఈవిడ స్క్రీన్ ప్రెజెన్స్ కావాలి కదా! కావాలని గొడవ పెట్టుకుంది. మనందరికీ తెలిసింది కదా! ఇదే గొడవ లేదా ఏడుస్తది. ఇక్కడ కావాలని గొడవ పెట్టుకొని ఆ గొడవలో ఫ్లోలో తెలుగు వాడు వదిలేసిందనమాట. ఏమని వదిలేసింది? ఇన్‌క్యాపబుల్ కెప్టెన్ అనేసి తెలుగులో కూడా క్లియర్‌గా మీరొక అసమర్థత అయిన కెప్టెన్ అని. క్లియర్‌గా తెలుగులో స్పష్టంగా అసమర్థత కెప్టెన్ అని చెప్పిద్దనమాట. సో, ఇక్కడ మన సాయి శ్రీనివాస్‌కి డౌటొచ్చింది. ఏంది ఈవిడకి ఇంత తెలుగొచ్చా అని. సో, దీనికి మన దువ్వాడ మాధురి గారు పట్టుకొని ఆవిడకి తెలుగు బాగానే వచ్చు. కానీ అనాల్సినయన్ని అనేసిన తర్వాత నాకు తెలుగు రాదు అని. ఇప్పుడు తెలుగు రాదు అన్నప్పుడు అంత క్లియర్‌గా అసమర్థత అని ఎందుకంది? ఇప్పుడు తొక్కలో కెప్టెన్ అది ఇది డ్రమ్ము, రోలు ఇవి నాకు తెలీదు. ఇంకా మాటలు జారేసి సారీ నాకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అని. ఎక్కడ కావాలో అక్కడ లాంగ్వేజ్ కరెక్ట్‌గా వాడిద్ది. సో, దువ్వాడ మాధురి అన్నది కూడా కరెక్టే. సో, తర్వాత దువ్వాడ మాధురికి, సంజన గారికి గొడవ అయిద్ది. అక్కడ కూడా దువ్వాడ మాధురి ఇచ్చి పడేసింది అసల. తగ్గలేదసల. టక ఇచ్చి పడేసింది. దాంట్లో కేవలం సంజన గారిదే తప్పు.
ఎందుకంటే ఆవిడ కెలుక్కోపోతే అసలు గొడవ అవ్వదు కదా! వచ్చి లోపల సుమన్ గారిని కెలకడమే తప్పు. ఆ! సో, మాధురి గారిదైతే తప్పేం లేదు. నాకే కాదు. నాకు ఫస్ట్ డౌటొచ్చింది. కానీ తర్వాత ఇమాన్యుయల్ వెళ్లి సంజన గారితో మాట్లాడతాడనమాట. సో, అక్కడ క్లారిటీ. సో, ఇమాన్యుయల్ కొడుకే సంజన గారిదే తప్పు అన్నప్పుడు మనం ఎవరం అంటే? ఆవిడదే తప్పు ఒప్పేసుకుందాం కదా! సో, దువ్వాడ మాధవ్ గారిది తప్పేం లేదు. పాపం ఓట్లేయండి, 4 ఓట్లేయండి. సంజన గారిది తప్పు. ఈవిడ గొడవేసుకొని లోపలికెళ్ళేసాక స్క్రీన్ ప్రెజెన్స్ కోసం ఏడ్చేస్తుందనమాట. హ్మ్. ఏమని ఏడుస్తుందని? లైక్ నేనిట్లా అనిపించుకోవడానికి లోపలికొచ్చానా? హ్మ్. తెగ ఎమోషనల్ అయిపోద్దనమాట. ఏమని? నాకు సెన్స్ లేదు. అది లేదు, ఇది లేదని ఎమోషనల్ అయిపోయి ఏడ్చేస్తుంది. అంటే ఈవెన్ ఎవరైనా ఏమైనా అంటే ఈవిడ అనిపించుకోవడానికొచ్చానని ఏడ్చేస్తుంది. మరి వేరే వాళ్ళందరూ అనిపించుకోవడానికొచ్చారా? మీరేమో వేరే వాళ్ళ డ్రమ్ములా ఉన్నావు, రోడ్ రోలరో అనేయొచ్చు. తొక్కలో కెప్టెన్ అనేయొచ్చు. ఇంకా రకరకాలుగా అనేయొచ్చు. వాళ్ళ ప్రొఫెషన్‌ని తెయొచ్చు. ఏవైనా అనేయొచ్చు. వాళ్ళు మాత్రం హర్ట్ అవ్వరు. వాళ్ళు మనుషులు కాదు. మిమ్మల్ని వేరే వాళ్ళంటే మాత్రం మీరు ఏడ్చేస్తారు. నాకైతే సంజన ఏది చేసినా ఆవిడ ఏడుస్తుంది కదా! ఆ ఏడ్చేది చూసినా కూడా ఆవిడ కేవలం కెమెరాని కంటెంట్ కోసం ఏడ్చిందని నాకైతే జెన్యూన్‌గా కంటెంట్ కోసం ఏడ్చిందని నాకనిపించింది. మరి మీకేమనిపించిందో మీరు కింద కామెంట్‌లో పెట్టండి. అదలా ఉంటే ఇంకో పక్కన ఇప్పుడు ఈవిడ ఏడుస్తా ఇమాన్యుయల్ ఓదారుస్తున్నాడనమాట. లాస్ట్ వీక్ అంతా నీ బిహేవియర్ కొంచెం నీదే తప్పు కొంచెం చూసుకున్నాడు అని. ఇదిలాగా ఉంటే పక్కన రీతుది డిమాండ్ బావుంది. పిల్ల నిబ్బా నిబ్బి గొడవనమాట. సో, వాళ్ళంతా మేమేం తక్కువ నేను కంటెంట్ ఇస్తాను. రీతు రెచ్చిపోయి గొడవాడేసుకుంటుంది. ఇంకా ఈ పవన్, రీతు తెలిసిందే ఎందుకు గొడవ పడతారో తెలీదు. కానీ ఈ పవన్ రీతుకి కొంచెం దూరంగా ఉంటే ఎందుకంటే గేమ్ బాగా ఆడతాడు. రీతు కొంచెం దూరంగా ఉంటే టాప్ 5కి వెళ్తాడని నేను అనుకుంటున్నా. ఇలాగే ఉంటే రీతు బయటికెళ్ళిపోవడమే కాదు, రీతుతో పాటు మన పవన్‌ని కూడా బయటికి తీసుకెళ్ళిపోద్ది. వీళ్ళ గొడవ ఇలా ఒక కొలిక్కొచ్చిన తర్వాత వచ్చిందమ్మా వయ్యారి అంట హౌస్‌లోకి వచ్చిందనమాట. మన శ్రీజ దమ్మొచ్చింది. రావడమే లోపలున్న గ్రడ్జ్ మొత్తం బయట పెట్టేస్తుందనమాట. ఆ దువ్వాడ మాధురి దగ్గరికొచ్చి, "మీ నేమేంటి? నాకు తెలీదు." బయట కూడా ఎవరికీ తెలీదంట. మీరు మాధురీనా? మాధవీనా? రాజానా? లేపోతే ఇంకేమైనానా అని. ఇప్పుడు ఆవిడ లోపలికెందుకొచ్చింది? బిగ్ బాస్ ఎందుకు పంపించాడు? నామినేషన్స్ చేయని పంపించాడు. ఈవిడేం చేస్తుంది? ఎక్స్‌ట్రా పెర్ఫార్మన్స్ టాలెంట్ చూపిస్తుందనమాట. ఆవిడ మీద గొడవ పడింది. తర్వాత తనూజ మీద, ఆవిడ మీద గొడవ పడింది. "అక్క, అక్క అంటావు. నువ్వు సపోర్ట్ కోసం కోరుకుంటున్నావు. అందరి సపోర్ట్‌తోనే వస్తున్నావు. ఇండివిడ్యువల్‌గా ఆడట్లేదేంటి?" తనుజ కరెక్ట్‌గానే ఇచ్చిందనమాట. నేను సపోర్టు అక్కడి వరకు వచ్చానంటే సపోర్ట్ లేకుండానే వచ్చాను. అడుగుతాను తప్పేముంది అని చెప్పి కరెక్ట్‌గానే చెప్పింది. కానీ నేను స్టార్టింగ్‌లో చెప్పా గదా! వచ్చినోళ్ళందరూ కూడా మన తనుజాని కార్నర్ చేస్తున్నారు. శ్రీజ కూడా తనుజానే కార్నర్ చేసింది. ఇది నాకు నాకు చూసే నాకే కాదు బిగ్ బాస్‌కి కూడా కొంచెం చెండాలంగా అనిపించింది. సో, వెంటనే మీరు నోరు మూసుకొని వచ్చిన పని చూసుకుంటే బావుండిద్దని ఒక అనౌన్స్‌మెంట్ ఇచ్చాడనమాట మన బిగ్ బాస్. దేనికి? మీరు వచ్చింది నామినేషన్స్ వేయడానికి. మూసుకొని ఆ పని మాత్రం చేస్తే చాలు. ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్‌ట్రా టాలెంట్ చూపియొద్దు అని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత హ్మ్. పాప ఫైనల్‌గా నామినేషన్ స్టార్ట్ చేసింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎళ్లి కళ్యాణికే నామినేట్ చేసింది. ఎందుకు? నిన్ను అమ్మాయిల పిచ్చోడు అన్నారు కదా! నువ్వు అమ్మాయిల పిచ్చోడివా చెప్పు అని. కాదు అని. మరి కాదు అన్నప్పుడు నువ్వు ఆ టాపిక్ మీద ఎందుకు గొడవాడట్లేదు? ఆ టాపిక్ మీద ఎందుకు నామినేట్ చేయట్లేదు? అక్కడ ఆ టాపిక్ వీడియోలేసి చూపిచ్చారు. ఎవరెవరున్నారు? రమ్య అండ్ మాధురి ఉంది. నీకు నామినేషన్ ఛాన్స్ వచ్చినప్పుడు రమ్యని చేయాలి. లేదా మాధురిని చేయాలి. వాళ్ళిద్దరిని చేయకోకుండా నువ్వొచ్చి సంజన గారి మీద ఒక ఫాల్తూదేసి ఫాల్తూ నామినేషన్ ఏసావు. అసలు నీకు కొంచెం కూడా సిగ్గు లేదా? అది ఇది అని గట్టిగానే పీకిందనమాట. పాయింట్స్ కరెక్టే. పాప నా పాయింట్స్ అన్నీ కరెక్టే. కానీ కొంచెం టోన్ తగ్గించుకొని మంచిగా చెప్తే కళ్యాణ్‌కి అర్థమయ్యేదేమో. కళ్యాణ్ కూడా అన్నాడు. సో, లోపల జరిగింది. నాగార్జున గారి ముందు సారీ చెప్పిందంటే, సార్ చెప్పమంటే చెప్పింది తప్ప లేకపోతే చెప్పేది కాదు అని. సరే రమ్యది అయిపోయింది. మరి మాధవి గారిని ఎయొచ్చు కదా! అన్నారు. కానీ హేహే! పాయింట్స్ అన్నీ కరెక్టే. చెయ్యొచ్చు కళ్యాణ్. మరి ఎందుకు సేఫ్‌గా సంజనాకేసాడు? సంజనకేయడం కూడా కరెక్టే. ఎందుకంటే సంజనాని నామినేట్ చేయడం వల్ల మాత్రమే సంజన ఓపెన్ అయ్యి, అసల మాస్క్ తీసేసి ఆవిడ బిహేవియర్ ఏంటనేది బయటకొచ్చింది ఈ వీకు. కరెక్టే. హ్మ్. తర్వాత సెకండ్ నామినేషన్ ఛాన్స్ మన మాధురి గారికిస్తదనమాట. మాధురి ఎళ్లి డైరెక్ట్‌గా రీతుని నామినేట్ చేస్తది. అసల ఎపిసోడ్ మొత్తంలో
ఈ సీను అసల ఈ నామినేషన్ ప్రాసెస్ అసలు సూపర్. అదుర్సు. విజిల్ వేసే పెర్ఫార్మెన్స్ అనమాట. మాధురి గారు గేమ్‌తో స్టార్ట్ చేసి గేమ్ దగ్గర నిన్నెవరు ట్రస్ట్ చేయొద్దు అన్నారని, గేమ్ దగ్గర స్టార్ట్ చేసి అలా అటు ఇటు వెళ్ళిపోయి బాండింగ్స్ దగ్గరికెళ్లారు. నువ్వు కావాలని ఫేక్ బాండింగ్ పెట్టుకున్నావు. ఆ పిల్లోడిని పెట్టుకొని, ఆ పిల్లోడిని వాడుకొని నువ్వు ముందుకెళ్తున్నావు. నీ వల్ల గేమ్ పోతుంది. నీది ఫేక్ బాండ్. ఆ! నీది ఫేక్ బాండు. మావి జెన్యూను. మావి ప్యూర్ బాండ్స్. మావందరివి ప్యూరు. నీది ఫేకు. మావి హెల్తీ బాండ్సు. నీది అన్‌హెల్తీ అంటే ఏ రకంగా అన్‌హెల్తీ అని చెప్పి ఆవిడ తెగ ఫైర్ అయిపోద్దనమాట. ఏ రకంగా అన్‌హెల్తీ అని చెప్పి తెగ ఫైర్ అయిపోతా ఉన్నప్పుడు మనకి ఇద్దరు టక 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 భలే అంటే భలే గొడవనమాట. అసలు ఇద్దరు ఇచ్చి పడేసుకున్నారు. నేను కాదు అని చెప్పేసి. బట్ లాస్ట్‌లో ఒక డైలాగేసిందనమాట. పవన్ చాలా మంచి పిల్లోడు. మంచి టాలెంటెడ్ ఉన్న అబ్బాయి. జెన్యూన్‌గా ఉంటాడు. ఆటలు బాగా ఆడతాడు. కానీ కేవలం నీ వల్ల తన ఆట స్పాయిల్ అయిపోతుందని చాలా కామ్‌గా చెప్పి కూర్చుంది. ఆ డైలాగ్‌తో దువ్వాడ మాదిరి ఒక స్టెప్ ఎక్కేసిందనమాట. నాకైతే ఆవిడ మీద కొంచెం రెస్పెక్ట్ పెరిగింది. చాలా వాలిడ్ పాయింట్ చెప్పింది. హ్మ్. సో, ప్రస్తుతానికి ఈరోజు సీజన్‌లో వీళ్ళందరూ నామినేట్ అయ్యారు. సో, ఇవన్నీ చూసిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ నా ఓటైతే తనూజాకేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వచ్చిన వోళ్ళందరూ తనూజాని టార్గెట్ చేస్తారు. ఎందుకు టార్గెట్ చేస్తారో మీకు అర్థమైంది. నాకు అర్థమైంది. సో, చూద్దాం. ఓట్స్ ఏద్దాం. తర్వాత కొంచెం మాధురి గారు కొంచెం జెన్యూన్ అనిపించింది. ఉన్న వాళ్ళందరిలో మిగతా వాళ్ళందరూ మాస్కులు కొంచెం ఫేక్ బాండ్సే ఉన్నారు. వీళ్ళిద్దరూ కొంచెం బెటర్ అనిపించారు నాకు ఈరోజు ఎపిసోడ్‌లో. సో, చూద్దాం. రేపు ఎపిసోడ్ గురించి ఇంకొక ఫుల్ వీడియోతో వస్తాను. థాంక్ యూ.